ఆలోచించాలా. మనం దేవుని స్తుతించడానికి ముఖ్యమైనటువంటి కారణాలు మనం గమనించాలా ప్రియులారా. కారణాలు ఉన్నాయి. ఆయన్ని ఎందుకు స్తుతించాలో, వాక్యం ఎందుకు పదే పదే దేవుని స్తుతించండి, ఆయన నామాన్ని గణపరచండి, ఆయన నామాన్ని గొప్ప చేయండి అని పదే పదే ఎందుకు మనకు బోధిస్తా ఉందో ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లు కనుకైతే మొదటి విషయం ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ఆయనని స్తుతించాలా. దేవుని యొక్క స్వభావం, గుణగణాలను గురించినటువంటి సత్యం ఇది మనం తెలుసుకొని ఉండాలా. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన యొక్క గుణగణాలను గురించినటువంటి సత్యం క్రైస్తవ దేవుని బిడ్డలు ఎదుగుండాల్సినటువంటి అవసరత మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఆయన స్తుతించడానికి మరొక కారణం ఏంటంటే ఆయన ఏమి చేశాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేశాడో దానిని బట్టి దేవుణ్ణి మనము స్తుతించాల్సినటువంటి అవసరతను వాక్య భాగంలో మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. ఆయన ఏమి చేశాడో దానిని బట్టి, ఆయన అనుగ్రహించినటువంటి ఈవులు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, సంరక్షణ, మనము నిత్యము నిరంతరము చేసేటువంటి ఆయా ప్రార్థనలకు జవాబులు, ఇట్లా మొదలైనటువంటి వీటన్నిటిని బట్టి కూడా ఆయనను మనము స్తుతించాల్సినటువంటి అవసరతను వాక్య భాగంలో మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. అనుదిన జీవితాన్ని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోనండి. మన పట్ల ఆయన ఏమై ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలా. మనకు ఆయన ఏమి చేశాడో, ఏమి చేస్తా ఉన్నాడో ఇది కూడా మనకు బాగా అర్థం అవ్వాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. అట్లా ఈ రెండు విషయాలు మనకు అర్థమైతే అప్పుడు మన అంతరంగంలో నుంచి ఆ స్తుతి అయినా ఆరాధన అయినా దానంతటా అదే వెలుగుకు వస్తుంది అనేటువంటి సత్యాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో మనం గమనించాలి. ఒకవేళ అలా కాకుండా మనకు అర్థం కాలేదనుకో, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన స్వభావం ఏంటో, ఆయన మనకు అనుభవించేటువంటి ఈవులు ఏంటో, సంరక్షణ ఏంటో, ఆశీర్వాదం ఏంటో, ఇది కనుక మనకు అర్థం కాకపోతే మనం స్తుతించండి 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 అవి ఎంత చెప్పినా కూడా మనం స్తుతించలేము, ఆరాధించలేము. పరిశుద్ధ గ్రంథ దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దూతలు 24 పెద్దలు సైతం కూడా ఆయన ఎదుట సాగిలు పడ్డారంటే వారి కిరీటాలను తీసి ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన పరిశుద్ధుడు 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 అని ప్రతిగానం చేత ఆయన కీర్తించారంటే ఎట్లా కీర్తించారు? ఆయన ఏమై ఉన్నాడో వాళ్ళకి తెలుసు, ఆయన ఏమి చేస్తాడో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో వాళ్ళకి తెలుసు, ఆయన ఏం చేస్తాడో వాళ్ళకి తెలుసు. కాబట్టి వారి యొక్క కిరీటాలను సైతం కూడా తీసి ఎక్కడంట ఆయన పాదాల దగ్గర సాగిలు పడి వారు ఏం చేస్తా ఉన్నారంటే ఆయన పరిశుద్ధుడు 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 అని ఆయనని కీర్తిస్తూ ఉన్నట్లుగా, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నట్లుగా, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత ఆయన గణపరుస్తూ ఉండటాన్ని పరిశుద్ధ గ్రంథ దేవుని వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. ఇది మనకు అర్థం కాకపోతే ఎంత స్తుతించండి అన్నా, ఎంత ఆరాధన చేయండి అన్నా, ఎంత ఆయన నామాన్ని ఘనపరచండి అని చెప్పినప్పటికీ కూడా కేవలము అది ఎట్లా ఉంటుందంటే వినేటువంటి వారుగానే ఉంటామే తప్ప మన అంతరంగంలో నుంచి
ఆ యొక్క ఆ కృతజ్ఞతతో కూడినటువంటి అర్పణలు మనము చెల్లించలేనటువంటి వారుగా ఉంటాం. కాబట్టి ఆ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా గమనించి ఎన్నో సంవత్సరాల మన రక్షణ అనుభవంలో ఈ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం బాగా ఆలోచన చేస్తే ఆయన ఏమై ఉన్నాడో మనకి తెలిసి ఉండాలి. ఖచ్చితంగా మన కొరకు ఆయన చేసినటువంటి ఆ యొక్క శిలువ త్యాగం, ఆయన యొక్క మరణ పునరుత్థానాలు, ఆయన పరలోకాన్ని విడిచి నీ నా కోసం ఈ యొక్క లోకములోనికి వచ్చినటువంటి ఆ పరిస్థితులలో ఎందుకు వచ్చాడు ఆయన? మన కోసం మనల్ని సంరక్షించటానికి, మనకు రక్షణ అనుగ్రహించటానికి, మారు మనసు దయచేయటానికి, దేవుని యొక్క ఉద్దేశంలో మనకున్నటువంటి మన పట్ల ఉన్నటువంటి దానికి మనము ఏ రకంగా దూరం అయిపోయామో అట్లా మళ్ళా దేవుని యొక్క సాన్నిహిత్యానికి, దేవుని యొక్క సన్నిధికి ఆయనతో కూడా మనము ఆయన మరలా గణపరుచుకునేటువంటి ఆ ఆధిక్యతను ఇవ్వటానికే దేవుడు పరలోకాన్ని విడిచి మన కోసం ఈ భూలోకానికి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉన్నట్లుగా పరిశుద్ధ దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం. ఆ విషయం కనుక నా కోసం నా ప్రభుత్వం త్యాగం చేశాడు అని కనుక మన హృదయంలో ఉంటే అటు వారు గుర్తించకుండా ఉండగలరా? అటు వారు ఆయన నామాన్ని గనపరచకుండా ఉంటారా? ఆ యొక్క అనుభూతి కనుక మనకు కలగకపోతే, ఆ కృతజ్ఞత అనేటువంటిది మన యొక్క అంతరంగంలో లేకపోతే, మనం కేవలం నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఉంటాం. నామకార్థమైనటువంటి ఆ క్రైస్తవ అనుభవాలతోటి ఏదో మా పితరులు వచ్చారు పోయారు అట్లాగే మేము కూడా వస్తున్నాము పోతున్నాము అన్నట్లుగానే ఉంటామే తప్ప ప్రభువు మనకు అనుగ్రహించేటువంటి ఆ అనుభూతులను, ఆ అనుభవాలను, ఆత్మ సత్యాలను, ఆత్మలో ఆరాధించేటువంటి ఆ అనుభూతిలోనికి మనం వెళ్ళలేనటువంటి వారముగా ఉన్నామనే సంగతి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనం గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ భక్తులు ఏం చేశారంటే తమ్మును తాము మరచిపోయి ఆయన్ని ఆరాధించారు, ఆయన స్తుతించారు, నాట్యము చేసినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం. ఎట్లా చేస్తారు, ఎట్లా స్తుతిస్తారంటే ఆయన ఏమై ఉన్నాడో వారు గుర్తించారు, వారి పట్ల ఆయన ఏమి చేయగలడో వారు గ్రహించారు. అందుని బట్టి వారు ఏం చేశారంటే ఆ రోజు ఆ దావీదు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, ఆ తమ్ముడా శాంత పట్టుకొని మరి ఆయన నామాన్ని గొప్పగా కీర్తించినట్లుగా లేఖన భాగాలలో మనం చూస్తాం. కాబట్టి ఆ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా మనకి సంగతులు కనుక అర్థం కాకపోతే మనం స్తుతించలేము. అందుకనే వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. మనం కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించమని వాక్యం చెప్తా ఉంది. ఆయన నామాన్ని మీరు గణపరచండి, ఆయన నామాన్ని మీరు గొప్ప చేయండి, స్తుతించండి 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 అని పదే దేవుడు వాక్యం బోధిస్తూ ఉందంటే మనం ఈ విషయాలన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా గ్రహించుకోవాల్సినటువంటి అవసరతను వాక్య భాగంలో మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మీరు ప్రతిదినము దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నట్లు కనుకైతే
ఆ స్తుతి ఏం చేస్తుందంటే మన జీవితాన్ని మార్చేస్తుంది. మన జీవితాన్ని మార్చేటువంటిదై ఉన్నట్లుగా వాటి భాగంలో మనము చూస్తా ఉన్నాం. అందుకనే ప్రతి నిత్యము కూడా ప్రభువా నీవు నా రక్షకుడు అయినందుకొరకు నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. ఏమైనందుకంట ఆయన ఏమై ఉన్నాడు మన పట్ల? రక్షకుడై ఉన్నాడు. గతంలో అజ్ఞానములో అంధకారములో కూరుకొనిపోయి నిన్ను ఎరుగక నేను చేసినటువంటి నా యొక్క పాపాల నుండి నీవు నన్ను రక్షించడమే కాదు, ఇప్పుడు కూడా నా రక్షకుడవు నీవే. ఈ రోజు కూడా నాకున్నటువంటి ఎన్నో భయాలు, భయాందోళనలు, కోపోతత్తులు మొదలైనటువంటి ఎన్నో విషయాల నుండి నన్ను రక్షిస్తావని నాకు తెలుసయ్యా. అటువంటి ఆ బలమైనటువంటి నమ్మకం మనకు ఉన్నట్లు కనుకైతే మనం ఆయన స్తుతించకుండా ఉండలేకపోయినా. అట్లా ఎప్పుడైతే నా రక్షకుడు నీవే, నా రక్షణాధారం నువ్వే, నా నిరీక్షణకు ఆధారణకర్తమైనటువంటి నా దేవా నీ స్తోత్రాలు అని ఎప్పుడైతే మనం ప్రతినిత్యము కూడా అట్లా కృతజ్ఞతాపూర్వకంగా మనము ఆయన స్తుతిస్తూ ఉంటామో, ఆ స్తుతి ఏం చేస్తూ ఉంటాడంటే మన జీవితాన్ని మార్చేటువంటిదై ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథ దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం. అందుకనే ఈ యొక్క ఆయన మన కొరకు చేసినటువంటి ఆ రక్షణ కార్యాలను మరిచినటువంటి వారు ఏం చేశారంటే తదుపరి కాలంలో చాలా చాలా బాధపరచబడినట్లుగా అందుకంటాడు కదా, అయ్యా నీవిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తే నేను ఎట్లా తప్పించుకుంటాను. అందుకని ఏమన్నాడంట, రక్షణ పాత్రను చేత పట్టుకుని ఎల్లప్పుడూ కూడా నేను అయ్యా నీ నామంలో నేను స్తుతిస్తూ నీ నామాన్ని కనపరుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నా అనుదిన జీవితాన్ని నేను గడుపుతా, నేను కొనసాగిస్తా అని లేఖన భాగంలో మనం చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు సర్వ సృష్టికి కూడా ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షణ మనం అనుభవించుటలో ఆయన చేసినటువంటి త్యాగం చాలా చాలా గొప్పదైనట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అటువంటి త్యాగం ఈ లోకంలో ఎవరు చేయలేనటువంటి అమూల్యమైనటువంటి అర్పణ తను తానే బలిగా అర్పించుకొని మనకేం చేశారంటే ఈ రక్షణను ఆయన మనకు అనుగ్రహింపజేసినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం. ఇది నిరంతరం కూడా మన అంతరంగంలో ఉండాల్సినటువంటి విషయం. నా రక్షకుడు నీవే, నా ప్రతి విధమైనటువంటి విషయాల్లో కూడా నన్ను నడిపించేది నీవే, నన్ను కాపాడేది నీవు నాకు సంరక్షకుడు అయి ఉన్నావయ్యా అనేటువంటి ఆ భావన మనకి ఎప్పుడైతే పడుతుందో, ఎప్పుడైతే మన హృదయంలో ఆ విషయం బలంగా నాటపడుతుందో అప్పుడు ఏం చేస్తామంటే నిరంతరం కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. క్రీస్తునైనా దేవుని బిడ్డలంట వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మన జీవితంలో చేసిన వాటన్నిటిని బట్టి కూడా ఆయనను స్తుతించాలి. గడిచినటువంటి కాలంలో ఆయన మన పట్ల చేసినటువంటి కార్యాలను బట్టి ఎంత స్తుతించినా కూడా సరిపోదు. మనం మళ్ళీ ఎప్పటికీ కూడా స్తుతిస్తూనే ఉంటాం. అది మన అనుదిన జీవితం. అందుకే ఏమన్నాడు, నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమర్పించుము. ఆయన చేసినటువంటి
ఉపకారములలో దేనిని కూడా మరవకుము. ఆయన ఎన్నో మేలులు ఉపకారాలు ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే తనతోనూ తన అంతరంగంతోనూ ఆ సమస్త అవయవాలతోటి అంటే ఊహలు ఉద్దేశాలు సమస్తమైనటువంటి వాటన్నిటితో కూడా చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన చేసినటువంటి వాటన్నిటి బట్టి కూడా ఆయన స్తుతిస్తా ఉన్నాడు. ఆయన నామాన్ని గణపరుస్తా ఉన్నాడు. ఆయన నామాన్ని గొప్ప చేస్తా ఉన్నట్లుగా వాగ్దానంలో మనం చూస్తాం. కాబట్టి తెలుస్తున్నంత ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుని బట్టి మనం జాగ్రత్తగా మనం గమనిస్తా ఉన్నప్పుడు, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, అందుకంటాడు కదా రోమిలకు రాసినటువంటి రోమపత్రిక 12వ అధ్యాయంలో మొదటి వాక్య భాగాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు అక్కడ ఒక మాట చాలా స్పష్టంగా, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమాలు కొలుచున్నాను. ఈ సేవ మీకు యుక్తమైనటువంటిది అని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఈ విధమైనటువంటి ఆత్మలను బట్టి ఆయన సంతోషిస్తాడు. దేవుడిని ఎలా చేసినటువంటి వాటిని తలపోసుకుంటే ఇలా మనం చేయటం అంటే మనం ఆయనకి సంపూర్ణముగా సమర్పించుకోవడం అనేటువంటిది మన కర్తవ్యమే అని ఖచ్చితంగా మనకు అనిపిస్తా ఉంటది. ఇది ఆయన కోరేటువంటి నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆరాధనగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఆరాధన కొరకు నిన్ను నన్ను సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి ఆరాధన ఆయన కోరుకుంటా ఉన్నా, ఇటువంటి ఆరాధన ఆయన కావాలని ఇష్టపడతా ఉన్నా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆరాధించడానికి వచ్చినటువంటి మనము ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధన ఏదో దాన్ని గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. మన శరీరాలను దేవునికి సమర్పించడమే ఆత్మీయమైనటువంటి ఆరాధన అనే సత్యాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరతను దేవుని వాక్యంలో మనం చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క లేఖన భాగాల ద్వారా మనం గమనిద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. మనమే ప్రభుకి ఏం చేద్దాం, పరిపూర్ణంగా సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఆయన ఏమై ఉన్నాడో గ్రహించుకుందాం. ఆయన మనకు ఏమి చేశాడో ఆలోచన చేసుకుందాం. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనకి ఏమి చేశాడు, దానిని నిత్యం నిరంతరం కూడా మన అంతరంగాల్లో భద్రపరచుకొని అట్లా చేసినటువంటి ఆ దేవాది దేవునికి మనము సమర్పించుకొని ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరచుకుంటూ గొప్ప చేసుకుంటా అనుదిన జీవితాన్ని కొనసాగించుకోవటం మన తక్షణ కర్తవ్యం అనే సంగతి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. వీటి సేవ మీకు యుక్తమైనటువంటిది అని దేవుని వాక్య భాగంలో జ్ఞాపకం చేయబడినటువంటి ప్రకారంగా అట్లా మనం బలపరచబడదాం, ఆ ప్రకారంగా భద్రపరచబడదాం. అటు దేవుడి కృపలో మనం పెరుగను కూడా ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ గొప్ప చేసుకుంటూ ముందుకు కొనసాగుతాం. అటు కృపాధన్యత దేవుడు నాకు అందరికీ అనుగ్రహించి బలపరచడానికి కాక ఆమె అందరూ పరిశుద్ధుడా మీకు నమ్మలేము దయగలిగిన మా దేవా, కృపగలిగిన మా తండ్రి, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రభు శ్రేష్టమైనటువంటి నాయన, ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ నామాన్ని మేము కనపరుచుకుంటూ గొప్ప చేసుకుంటూ ఆరాధించుకునేటువంటి మహా గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి అయ్యా,
మేము ఎందుకు మిమ్మల్ని గుర్తించాలి, ఎందుకు ఆరాధించాలి అనేటువంటి విషయాలను జాగ్రత్తగా మేము గ్రహించుకున్నట్లుగానైతే మీరు ఏమై ఉన్నారు, మా పట్ల మీరు ఏం చేశారు, అందును బట్టి మమ్మల్ని మేమే సజీవ యాగముగా మా శరీరాలను మేము సమర్పించుకొని ఆ ప్రకారముగా మేము నడిపించబడేటందుకు, అట్లా కొనసాగించబడేటందుకు, ఆ ప్రకారముగా మేము కొనసాగించబడేటట్లు మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా మీ స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. అయ్యా సహాయం చేయమని, సాలని మీ సహాయం చేత మీరు శుద్ధపరచమని, ఆ ప్రకారంగా బలపరచమని, దయగలిగినటువంటి గొప్ప దేవుడు మీరేనందుకు మీకే స్తోత్రాలు 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 వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. సాలని సహాయం చేత మీరు బలపరచమని, అట్లా భద్రపరచమని, ఆత్మకార్యాలు ఎన్నో మా మధ్యన మీరు జరిగించమని, పరిశుద్ధాత్మ దేవుడు మీరేనందుకు నాయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మహిమ ఘనత ప్రభావాలన్నీ కూడా మీరు పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.